కమలానంద భారతికి 2 రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి, కమలానంద భారతి పోలీసు కస్టడీకి సంబంధించిన వివరాలేంటి? అక్బరుద్దీన్ అరెస్టు తర్వాత కమలానంద భారతి అరెస్టు సంచలనం రేపింది. ఆయన్ను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ శ్రీశైలంలో అరెస్టు చేశారు. అక్బరుద్దీన్ ప్రసంగం పైన ఈయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, కమలానంద భారతి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టు తర్వాత జైలుకు పంపిన తర్వాత ఇవాళ కమలానంద భారతి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సిట్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీంట్లో వాద ప్రతివాదనలు జరిగాయి. కమలానంద భారతి తనకు బెయిల్ మంజూరు చేయాలి, అక్బరుద్దీన్ వ్యక్తిగతంగా తాను దూషించాను తప్ప ఏ మతాన్ని కానీ ఏ పార్టీని కానీ తాను కించపరచలేదు, ఆయన హిందూ మతాన్ని టార్గెట్ చేసి ఈ ప్రసంగం చేశారు, అలాగే రామాయణానికి సంబంధించి రాముని తల్లిని దూషించారనే దానికి సంబంధించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశాను కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సిట్ పోలీసులు కమలానంద భారతిని విచారించాలి, ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఇందిరా పార్క్ దగ్గర ఆయన చేసినటువంటి ప్రసంగం ఒక మతాన్ని దూషించే విధంగా ఉంది అనేటువంటిది సిట్ పోలీసులు భావిస్తూ అతన్ని 3 రోజుల పాటు కస్టడీకి కోరిన నేపథ్యంలో వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడిస్తూ కమలానంద భారతి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. అలాగే సిట్ పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్ ను అనుమతించింది. 2 రోజుల పాటు అతన్ని విచారించనున్నారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు సిట్ పోలీసులు అతన్ని ఒక ప్రత్యేక స్థలంలో కమలానంద భారతిని ఆయన న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు. 19వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో మళ్ళీ కమలానంద భారతిని న్యాయస్థానంలో హాజరుపరుస్తారు సిట్ పోలీసులు. అంబిక. థాంక్యూ శర్మ.